హాయ్ మామ, ఇప్పుడైతే మనం నంద్యాల పద్మావతి నగర్ లో డామినోస్ పిజ్జా ఆపోజిట్ లో ఉన్న వినాయకుడి విగ్రహాలు అయితే చూడడానికి వచ్చాం. ఇలాంటివే చూద్దాం పదండి. చూడండి మామ, 4 అడుగుల విగ్రహం ఫినిషింగ్ అయితే సూపర్ గానే వచ్చింది. ఇక్కడ 4 అడుగుల నుంచి 14 అడుగుల వరకు విగ్రహాలు ఉన్నాయంట. 4 అడుగుల విగ్రహం అయితే చూసాం. ఇప్పుడు 14 అడుగుల విగ్రహం చూద్దాం పదండి. మామ, ఇక్కడ అయోధ్యరాముని విగ్రహాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు పక్కన రాముడు, ఆంజనేయ స్వామి అయితే పైన బాగా వచ్చాడు. కలర్ అయితే సూపర్ ఉంది మామ, సూపర్ ఉంది కలర్. ఇది 12 అడుగుల విగ్రహం అంట. కృష్ణుడు అయితే వచ్చాడు పైకి. ఇక్కడ కూడా మామ యువతల మామూలుగా అయితే 4 చేతులలో సేమ్ 2 ఆయుధాలు ఉన్నాయి. త్రిశూలం ఒకటి, గొడ్డలు ఒకటి ఉంది. బొమ్మలో కలరింగ్స్ అయితే బాగున్నాయి. నాకైతే ఇది బాగా నచ్చింది. పట్ట అంటారా దీన్ని? చాలువా గండువా హైలైట్ ఉంది. కలర్ కూడా బాగా చాలా బాగుంది. శివాజీ ఇలాంటి పీట రథం మీద అయితే శివుడు తండ్రి కొడుకులు అయితే కూర్చున్నారు. సూపర్ గా ఉందన్న విగ్రహం అయితే. హైలైట్ చూసిన కలర్ కూడా పింక్ అండ్ ఇక్కడ నీలం రంగు. శివుడు అయితే నీలం రంగు సేమ్ అట్లే పెట్టేశారు. వినాయకుడిని మట్టుకు తండ్రి కొడుకులు గర్వంగా బాగా కూర్చుని ఉంటుంది కదా. విగ్రహం అయితే సూపర్ గా ఉందన్న. మొహంలో కళ కనబడుతుంది. పింక్ కలర్ కూడా బాగా సెట్ అయింది అనిపించింది నాకైతే. ఆ పైన పట్కరాకి కింద చాలా బాగుందన్న. సింహాసనం వచ్చేసి వీళ్ళ అమ్మవారి వాహనము. అమ్మ వాహనం చూసినారు. పైన చూడన్న, ఇవైతే బాగా నచ్చినాయి. ఎలకలన్నీ డ్రమ్స్ కొట్టుకుంటా, వాయిద్యాలు వాయించుకుంటా, ఇంకా కవర్ లడ్డు ఉన్నాడు. దానిపైన ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది కదా. అన్ని ఎప్పుడు ఎలకలు కింద ఉండడం కాదు, ఇట్లా ఎనికిలా బాగుంది. ఎలకలా నంది అన్న. ఒకసారి బాగా చూడు. అన్ని ఎలకలే కాదన్న, ఇది సింహం లెక్క ఉంది. అది ఒకటి ఎలక లెక్క ఉంది. నంది ఆవు ఏమంటారు, చెవులను బట్టి కనుక్కోవచ్చు మనం. ఇంకా కవర్ వేసినారు. కవర్ తీస్తే ఇంకా బాగా కనపడతాయి. అయితే చూడవా, ఈ మధ్య కాలంలో మనకు తొండం అనేది ఓన్లీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అట్లా వస్తాయి. ఇది మటుకు చూడు డిఫరెంట్ స్టైల్లో. మహారాష్ట్రలో ఎక్కువ చూస్తుంటాం ఇట్లాంటి విగ్రహాలు. ఇక్కడ అన్ని విగ్రహాలలో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది తొండం అయితే. ఆర్ట్స్ కూడా బాగుంది, చాలా పెద్దగా ఉంది ఆర్ట్స్. అది డైరెక్ట్ సింహాసనానికి బ్యాక్ సైడ్ ఆనుకుని అట్లే వచ్చేసింది కదా. అయితే బాగా అనిపిస్తుంది. కూడా బాగా భారీ కనబడుతుంది. చిత్రగుప్తులకు ఉందిలే, మొత్తం పట్టలేదు. ముక్క ఎముక ఏమంటారు, కొండం దగ్గర పక్కన ఉండేది. ముక్క తీసి రాసే ఫస్ట్ టైం ఇలా నంద్యాలలో ఎప్పుడు రాలేదు ఇలా చిత్రగుప్తుడిది. మన ఇనికిలు కూడా చూడు, సూర్యుడు ఉంది సింహాసనం మీద. సూర్యుని లెక్క మొత్తం చుట్టూ కలరింగ్స్ కూడా బాగున్నాయి, కనబడుతుంది. డిఫరెంట్ ఉంది అన్న ఒక రకంగా చెప్పాలంటే. కలర్ కూడా 2 షేడ్స్ వచ్చింది. అవును, విగ్రహం అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇది చూడన్నా, అన్నీ భారీగా ఉన్నాయి విగ్రహాలు. ఇంకేముంది, గజమాల కొనాల్సిన అవసరమే లే. కలర్ కూడా చూడు, షేడింగ్ అయితే బాగుంది కదా, వైట్ కలర్ లో. భారీగా ఉంది బొమ్మ అయితే. ఇది మనం పెట్టుకోవాలంటే క్రేన్ కావాల్సింది కంపల్సరీగా. నాకైతే చెవులు బాగున్నాయి. చెవులు చాలా పెద్ద. కృష్ణుడు, చిన్న కృష్ణుడు చాలా నీట్గా అయితే ఉంది బొమ్మ. అన్నీ ఒకటే మోడల్ ఉన్నాయి. కృష్ణుడు మోడల్, గజమాల మోడల్. అన్ని చిన్న చిన్న విగ్రహాలు 4 అడుగులు ఉండొచ్చు మేబీ. 4 అడుగుల విగ్రహాలు. అందులో కూడా డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి. కలర్స్ కూడా చిన్నదానిలోకి అన్ని వైట్ ఎక్కువ ఉన్నాయి. తొండం గిండం అంతా రైట్ సైడ్ కొన్ని లెఫ్ట్ సైడ్ కొన్ని ఉన్నాయి. మన వాళ్ళు అయితే ఏది తీసుకుంటారో. ఇక్కడ చూడండి మామ, కొంచెం పెద్ద విగ్రహాలు. ఇందాక చూసినవన్నీ 4, 5, 6 ఉన్నాయి. ఇవి ఎగ్జాక్ట్లీ 8, 10 వరకు ఉండొచ్చు విగ్రహాలు అయితే. నెక్స్ట్ ఇక్కడ భారీ విగ్రహాలు ఉన్నాయి, చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఎవరన్నా ఇంట్లో చిన్న విగ్రహాలు పెట్టుకోవాలంటే ఇక్కడికి రావచ్చు. ఇక్కడ ఎక్కువ వైట్ కలర్లో విగ్రహాలు ఉన్నాయి. ఇది చూడండి మామ, సేమ్ శిలతో చెప్తాం కదా, అలా ఉంది విగ్రహం అయితే. శివుడు, పార్వతి అమ్మవార్లతో విగ్రహం చాలా బాగుంది. ఈ
ఈసారి వినాయక విగ్రహాల కోసం అయితే పద్మావతి నగర్లో హైలైట్ గా ఉన్నాయి. పట్ట కప్పినందుకు ఒరిజినల్ కలర్ అయితే కనబడ్డంలే. అమ్మ ఆదిశేషు కూడా ఉన్నారు, పైన వరాహమూర్తి ఉన్నారు. చాలా బాగుంది విగ్రహం అయితే. కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుంది. గ్రేడింగ్ ఈ పింక్ కలర్ అయితే లైట్గా ఉంది. డార్క్ పింక్ వేసింది ఇంకా బాగుండేమో. అంటే చిన్న చిన్న విగ్రహాలు పెట్టేసినారు బయట కదా. చూడు అయోధ్యరాముని విగ్రహం. పట్కార కట్టి ఇవి ఈ మోడల్స్ అయితే ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. చూడు కలర్ చూడు ఎంత డార్క్ కనపడుతుంది. ఇది 14 అడుగులు పొమ్మంటాడు. 48,000 అంట. వచ్చి చేసుకోండి, బాగుంది. చెప్పాలంటేనే బాగా శివయ్య ఉన్నాడు, రథం మీద వచ్చినాడు. మామూలు లేదు బొమ్మ, అదిరిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ 10 అంట. ఇది 10, ఇది 10 అంట. 10 అడుగులు. రేట్ చెప్పండి. 32,000 చెప్పలేం. రాశారా రేటు? రాయలే, ఫిక్స్ చేసినాం. ఫిక్స్ చేయకూడదు, వాళ్ళే రాయితో కొడతారు. ఈడు ఒకడు వచ్చాడండి. ఇది పక్కా 11 ఉంటుంది, 10, 11 10 అడుగులు కూడా. కలరింగ్ బాగుంది, తీసుకొస్తాను. లాస్ట్ షైన్ చేస్తారా మళ్ళీ? మార్నింగ్ చేస్తారా? ఇది లాస్ట్ లాస్ట్ కవర్ వేసినారు. చెంకీలు ఏమైనా అడిగితే మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా చేస్తారా? గోల్డ్ పడింది, ఇంకా గోల్డ్ వేస్తారా? ఇది కంప్లీట్ అయిపోయింది, గోల్డ్ వేసేసాను. అక్కడ చెవులకు దుద్దేలా వస్తున్నా. ఇవి అవేనా? అది మనం వేయించుకోవాలి. ఇంకా చేస్తారా? ఇక్కడ ఉంటారు కదా మా చేసేవాళ్ళు. ఇక్కడ ఈ 14 అడుగులు, ఇది కూడా 14 అడుగులు. ఈ విగ్రహాలు కొంచెం బాగున్నాయి. నెమలి వాహనం మీద కూర్చున్నారు. వాహనానికి అయితే ముందు రథం ఉంది, రథసారథి. కలర్ వచ్చేసి వైట్ కలర్. నాకు తెలిసి కవర్ ఉన్నది అంత షైన్ లేదు. కవర్ తీసేసిన తర్వాత షైన్ వస్తుంది. కింద ఆరెంజ్ కలర్ షేడింగ్ ఇచ్చాడు పంచకి. బాగుంది విగ్రహాలు. ఇవే ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ మోడల్ సేమ్ మోడల్ దాదాపు సేమ్ అన్ని అవే మోడల్స్ ఉన్నాయి. వైట్ కలర్ వచ్చారు పంచలు. అండ్ ఇక్కడ ఉన్న రథసారథి ఉన్నారు కదా, ఆ మోడల్ కలర్ అయితే చేంజ్ అయింది. సేమ్ నెమలి 10 ఉన్నాయి మొత్తం, సేమ్ మోడల్. ఇవంటే కలర్స్ అన్ని డిఫరెన్స్. మామ పైన చూడు మామ, పట్కార కట్టుకొని వినాయకుడు అయితే చాలా భారీ ఆకారంలో ఉన్నాడు. ఆరెంజ్ కలర్ షేడింగ్ కలర్ వచ్చింది. మనకు పంచ అయితే గ్రీన్ కలర్ వచ్చింది. మా పక్కన శివయ్య కూడా ఉన్నారు. శివ బా ఎక్సలెంట్ అయితే విగ్రహం. బొమ్మ అదిరిపోయింది. నందివాహనం మీద కూర్చున్నారు. ఒకటి కాదు, 2 ఉన్నాయి నందులు. ఒకటి శివయ్య కోసం, ఇంకోటి వినాయకుని కోసం. బాగుంది. 14 అడుగులు ఉండాలన్నా. ఫినిషింగ్ అయితే బాగుంది. 14 అడుగు ఫినిషింగ్ బాగుంది. శివుంది ఫినిషింగ్ బాగుంది. వాటి చూడు మామ, నంది విగ్రహాలు 2 ఉన్నాయి. ఒకటి శివయ్య కోసం, ఇంకోటి వచ్చేసి మనకి వినాయకుని కోసం అనుకుంటారు రథము. శివయ్య ఫినిషింగ్ చూడు ఎంత బాగుందో. కలర్ కూడా సేమ్ నీలం రంగులో. శివయ్య అయితే సూపర్ ఉన్నాడు. వినాయకుడు కూడా భారీగా ఉన్నాడు. తెలిసి ఇది 14 అడుగులు ఉంటుంది విగ్రహం. కింద ఏంది? కింద రథం మామ. రథం అయితే సూపర్ గా ఉంది. అది చెప్పు గాడిదే. అది చెప్పకూడదు, అది కట్టు మామ. యువతల సైడ్ వల్ల సేమ్ అయ్యా శివయ్య 2 నందులు పక్కన పట్టుకుని మనకి వినాయకులు అయితే ఉన్నాయి. సేమ్ అన్ని విగ్రహాలు అయితే ఇలానే ఉన్నాయి. ఇవైతే మనకి సేమ్ ఒకే 12 ఫీట్స్ 12 ఫీట్స్ ఉంటుంది. మా వినాయకులు అయితే భారీ ఆకారంలో ఉన్నాయి మామ. అయితే బాగుంది. ఇది కూడా ఫినిషింగ్ బాగా వచ్చింది. 14 ఫీట్స్ లో ఫోటో చేస్తాం. ఇట్లా పెట్టి ఫోటో చేస్తాం. పట్టుకుంటాం. తామర పువ్వు మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు మా వినాయకుడు అయితే. 2 ఏనుగులు సేమ్ లక్ష్మీదేవి ఉంటుంది కదా, సేమ్ ఆ మోడల్లో అయితే ఉంది వినాయకుడు. ఆరెంజ్ కలర్ షేడింగ్ తో జబర్దస్త్ ఉంది. కావాలంటే వచ్చేది చిన్నగా ఉన్నాయి వినాయకుడు. 5 అడుగులు ఉంటాయి. ఒకటే పద్మాసనంలో అయితే ఆసనం మొత్తం కలర్లు అయితే వేరే ఉన్నాయి. పీట మీద కూర్చుంది. బాగుంది. ఈ కలర్లు ఎక్కువ ఉన్నాయి. పింక్ కలర్ ఎక్కువ ఉంది. గరుడవాహనం ఉంది. మామ ఇందాక నందివాహనంది వినాయకుడిని చూసినాం కదా, ఇక్కడైతే మనకి గరుడవాహనంలో వినాయకుడు అయితే ఉన్నాడు. మొత్తం రథం మీద కూర్చొని ముందర గరుడవాహనం అయితే ఉంది. పైన విష్ణువు, శ్రీలక్ష్మీదేవి.
అవతల బ్రహ్మ మొత్తం ఒకటే సేమ్ బ్రహ్మను పోలిన వినాయకుడు అయితే ఉన్నాడు. మొత్తం ఇక్కడ మూడు తలకాయలతో వినాయకుడు అయితే సూపర్ ఉన్నాడు. తామర పుష్పం అయితే కూర్చున్నాడు. పిల్లలు నెమలవానమా కాదు, ఈ ఆసనం వచ్చేసి నెమలి పెట్టేశారు అన్నమాట. బాగుంది. మూషికం అయితే ఇక్కడ బాగుంది. డ్రమ్స్ కొట్టుకుంటా 200 నుండి ఆడ ఎక్కువ ఉంది కదా. ఇది కొంచెం హైట్ 8 అడుగులు ఉంటుంది. 8 ఫీట్ సేమ్ నందివాహనం ఆడ పెద్దది చూసాం కదా, ఇక్కడ చిన్నగా ఉన్నాయి. పైన శివుడు నాట్యం చేస్తున్నాడు. ఈ బొమ్మ ఒకటే కలర్ ఉంది, పర్పుల్ కలర్ లో ఇదే ఉంది. బయట ఇందాక విగ్రహం చూసాం కదా స్టార్టింగ్ లో, అదే సేమ్ విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఏమంటే కలర్ అయితే చేంజ్, కొంచెం ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మామ. విగ్రహం నాకు తెలిసి హైట్ ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. పైన వెంకటేశ్వర స్వామి వచ్చాడు అడిషనల్ గా. వెంకటేశ్వర స్వామి 3 నామాలు ఉంటాయి కదా, శంకు చక్రాలు నామం, అదైతే హైలైట్ గానే ఉంది. బయట కలర్ అదన్నా వైట్ కదా. అమ్మ మూషిక వాహనం అయితే చాలా పెద్దగా ఉంది. లడ్డు కూడా పెట్టేశారు మూషిక వాహనానికి. పైన చూడు కృష్ణుడు అనమాట. మధ్యలో ఫ్లూట్ ఒకటి పెట్టేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది బొమ్మ. బాగుంది నిజంగా. పైన తల్లిదండ్రులతో కలిసి వినాయకుడు అయితే ఉన్నాడు మామ. పర్పుల్ కలర్ లో ఇంకా రెండో విగ్రహం ఏదైతే పైన చూడండి. పైన అమ్మవారు, పార్వతి అమ్మవారు, శివుడు. కిందికి వస్తే అమ్మవారు వాహనం మీద అయితే కూర్చున్నాడు. అదైతే బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏనుగు అండ్ మూషికం అయితే డ్రమ్ కొడుతున్నాడు. డ్రమ్స్ త్రిశూలాగా ఆకారంలో పీఠం అయితే వచ్చింది. ఈ చూడమ్మ స్కై బ్లూ కలర్ లో విగ్రహం అయితే చాలా బాగుంది. సింగల్ నది ఉంది అదే, సింగల్ నది వాహనం మీద త్రిశూల పీఠం. శివుని వాహనము ప్లస్ శివుని ఆయుధం దాని మీద కూర్చున్నట్టు మొత్తం వచ్చేసి శివునికి రెఫరెన్స్ చేసేటట్టు ఉంది విగ్రహం అయితే. మామ పూణే మోడల్ అయితే విగ్రహం ఉంది. పైన అయితే కృష్ణుడు వచ్చేసాడు, ఫ్లూట్ అయితే పెట్టలేదు. తర్వాత కలర్ కూడా బాగానే ఉంది. ఫినిషింగ్ వచ్చేసి అన్ని విగ్రహాల కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది మామ. ఉన్నాయి అవతల 6 అడుగులు చూసినాం కదా, దగ్గర 8 నుంచి 10 అడుగులు ఉంటాయి మా విగ్రహాలు. అలా ఎక్కువ ఉంటుంది. ఈ మోడల్ చెప్తున్నాను.